ఖచ్చితంగా ఇది ఇప్పుడు భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది. భాష అనేది తీసుకొచ్చి రుద్దితే ఎవరు ఊరుకోరు. ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు. అందుకే ఈ మధ్య నిన్నగాక మొన్న ఆదేశాలు ఇచ్చిన మీరు చూసి ఉండొచ్చు. తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము ఈ మధ్యకాలంలో ఇచ్చిన జీవోలు కూడా వ్యవసాయ శాఖకు కానీ ఇతర శాఖలకు సంబంధించిన ప్రధానమైన జీవోలు కూడా మేము తెలుగులోనే ఇస్తున్నాం. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రాచీనమైన భాష. తెలుగు భాష కనుమరుగు అవ్వడాన్ని ఏమాత్రం ఒప్పుకోము. యూపీఎస్సీ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వివిధ భాషల వివిధ సంస్కృతుల సమ్మేళనమే భారతదేశము. ఒక భాషను ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరని చూస్తే అది కుదరదు. ప్రజలు తిరస్కరిస్తారు. అదేవిధంగా డీలిమిటేషన్ గురించి సీట్లు ఏం తగ్గవు అంటుండు. అంటే ఏం పెంచననే కదా. లాజిక్ అర్థమవుతుందా మీకు? ఈరోజు అమిత్ షా గారు ఉన్నాయి ఏం తగ్గవు అంటుండు. ఉన్నాయి ఎందుకు తగ్గుతావా? సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా. వాట్ ఈజ్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? పాపులేషన్ బేసిసా, ప్రోరేటా బేసిసా, ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు? రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడిండు, ఆల్రెడీ బీహార్లో మాట్లాడిండు. జాతీయ నాయకత్వం దీన్ని ఒక మోడల్ కింద తీసుకెళ్తుంది. అన్ని పార్టీలతో జాతీయ నాయకత్వం చర్చిస్తుంది. పకడ్బందీగా చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. ఇది పకడ్బందీగా చేస్తున్నాం, చట్ట రక్షణ కల్పిస్తున్నాం. హండ్రెడ్ 100% పార్టిసిపేట్ చేస్తాం. ఆ ఇష్యూను మొట్టమొదటి నుంచి లేవనెత్తుతున్నదే నేను. జాతీయ స్థాయిలో నేనే లేవనెత్తినా, కేరళలో నేనే మాట్లాడినా, దానివల్ల జరగబోయే పరిణామాలు ఏంటో కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాల్డ్ బీమారు రాష్ట్రాలు. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది. నువ్వు మొత్తం ఎన్ని సీట్లు పెంచదలుచుకున్నావు ఫస్ట్ అది నిర్ణయం జరగాలి. ఆ పెంచే సీట్లు ఏ విధి విధానాల ప్రకారం నువ్వు పంచదలుచుకున్నావో అది నిర్ధారణ జరగాలి. ఇవాళ ఒకవేళ 50% సీట్లు పెంచదలుచుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణకి 80 సీట్లు ఉంటే 120 సీట్లు ఆడ వచ్చినాయి అనుకోండి, 40 యాడ్ అయ్యి. తెలంగాణలో 17 ఉన్నప్పుడు 9 యాడ్ అయ్యి 26 సీట్లు తెలంగాణలో పెరగాలి. ప్రపోర్షనేట్గా పెరగాలి. ప్రపోర్షనేట్గా పెరగనప్పుడు 1971 సెన్సెస్ తీసుకోవాలి. కొత్తగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పిలిపించింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది, ఆర్ స్టెబిలైజ్ అయింది. ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన తీసుకోవడం అనేది కుట్ర. సీట్ల ప్రాతిపదికన ప్రోరేటా ప్రకారం పెంచాలి. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించినందుకు మమ్మల్ని శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది ఒక తిరుగుబాటుగా మారుతుంది. దాంట్లో ఊరుకునే సమస్యనే లేదు. వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వీర్యం చేయాలని, ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. ఎందుకంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో స్థానం లేదు కాబట్టి వాళ్ళకి స్థానం లేని రాష్ట్రాలకు కేంద్రంలో వాటా ఉండొద్దు అనే ఒక కుట్రతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం.